అది రాజనగరం అనే చిన్న గ్రామం. గ్రామం చివరలో వాడకుండా వదిలిపడేసిన ఒక పెద్ద ఇల్లు ఉండేది. ఎవరూ ఆ ఇల్లు దగ్గరికి వెళ్లేవారు కాదు. రాత్రిళ్ళు అక్కడ నుండి నవ్వులు, ఏడుపులు, తలుపులు మోగుతున్న శబ్దాలు వస్తాయని ప్రజలు చెప్పుకునేవారు. అయితే రమేష్ అనే యువకుడు మాత్రం ఆ మాటలు నమ్మేవాడు కాదు. అతనికి పట్టణం నుండి వచ్చి నెలరోజులే అయ్యింది. గ్రామం వల్ల మూఢనమ్మకాలు చూసి నవ్వుకునేవాడు. రమేష్ మరియు రాధ ఇద్దరూ ఒకరినొకరు గాఢల్లా ప్రేమించుకునేవారు. రాధకి రమేష్ అంటే చాలా ఇష్టం. రమేష్కి కూడా రాధ అంటే ప్రాణం. కాని ఊర్లో జరిగే ఏ మూఢనమ్మకాల్ని నమ్మేవాడు కాదు. రమేష్ తను ధైర్యవంతుడు అని నిరూపించుకోవడానికి ఆ పాత ఇంటికి వెళ్తాను అంటాడు. దానికి రాధ ఒప్పుకోదు. అయినా సరే మీ నమ్మకాలు నిజం కాదు అని నిరూపించుకోవడానికి ఒకరోజు రాత్రి సమయంలో ఆ ఇంటికి వెళ్తాడు. ఇంటిలోకి అడుగుపెట్టగానే దుమ్ముతో కప్పిన ఫర్నిచర్, చింత చెట్లు గుండా లోపలికి చొచ్చుకొస్తున్న గాలి, పగిలిన కిటికీలలోంచి వచ్చే చీకటి అతన్ని చుట్టుకుంది. గడియారం టక్ టక్ మోగుతుండగా ఆ శబ్దం గుండెల్లోకి దూసుకుపోయినట్లుగా అనిపించింది. మొదట అన్నీ బాగానే అనిపించాయి. అతనొక మూలలో కూర్చుని లాంతరు వెలిగించాడు. అప్పుడు వెనుక తలుపు ఠాక్ అని మూసుకుపోయింది. రమేష్ వెంటనే తిరిగి చూశాడు. ఎవరూ లేరు. గాలివల్లే అయ్యుంటుంది అని మనసులో అనుకున్నాడు. కాని వెంటనే పైయంతస్తు నుండి అడుగుల శబ్దం వినిపించింది. థడక్ థడక్. ఆశ్చర్యంతో లాంతరు పట్టుకుని మెట్లపైకి వెళ్లాడు. గోడలపై పాత చిత్రాలు, వాటి కళ్లన్నీ అతన్ని గమనిస్తున్నట్టుగా అనిపించాయి. ప్రతి అడుగు వేస్తున్న కొద్దీ గాలి చల్లబడుతూ వచ్చింది. ఒక గదిలోకి వెళ్లాడు. అక్కడ పగిలిన అద్దం కనిపించింది. అద్దం ముందు నిలబడి తన ముఖాన్ని చూసుకుంటుండగా వెనక ఎవరో నిలబడి ఉన్నట్టుగా ప్రతిబింబం చూపించింది. పొడవాటి జడలు, తెల్లని చీర, నల్ల కళ్లతో ఒక స్త్రీ. రమేష్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. మళ్లీ అద్దం వైపు చూశాడు. ఈసారి ఆ స్త్రీ ముఖం రక్తంతో నిండిపోయి చిరునవ్వు నవ్వుతోంది. లాంతరు వెలుతురు చెమక్కుమిన్నకుండి ఆరిపోయింది. అకస్మాత్తుగా గదిలోని తలుపు బిగ్గరగా మూసుకుపోయి తాళం వేసినట్టయింది. ఆ స్త్రీగళం వినిపించింది. ఎందుకు వచ్చావురా నా ఇంటికి? ఇక్కడి నుంచి ఎవరు బయటకు వెళ్లరు. నిన్ను నా నుండి ఎవరు రక్షించలేరు. హహహా. నాకు చాలా భయంగా ఉంది. నన్ను ఏం చెయ్యకు. నన్ను వదిలేయ్ ప్లీజ్. నేనిక్కడి నుండి వెళ్ళిపోతాను. నన్ను వదిలేయ్. తరువాతి ఉదయం గ్రామస్తులు ఆ ఇల్లు దగ్గరకు వెళ్లి రమేష్ లాంతర్ తలుపు ముందు పడి ఉన్నదే కనుగొన్నారు. కాని అతను కనబడలేదు. కొన్ని రోజుల తర్వాత రాత్రిళ్ళు ఆ ఇంట్లో తిరుగుతున్న తెల్ల చీరలో ఒక నీడను గ్రామస్తులు చూడసాగారు. ఆమె ఇప్పుడు రమేష్ యొక్క ముఖంతో కనిపిస్తుందట. ఎవరైనా ఆ ఇల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు గాలి తాకిడిలో ఒక గళం వినిపిస్తుంది. అయ్యయ్యో రమేష్, ఎందుకిలా చేశావ్? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేను. నేను ఇంక బ్రతకలేను. నేను నీ దగ్గరికి వచ్చేస్తాను. ఇక సెలవు ఈ జీవితానికి.